'ధురంధర్ 2' మూవీ థియేటర్స్‌లో చూడటం గనక మిస్ అయితే మీరొక రూ. 1,00,00,000 పోగొట్టుకున్నట్టే. అవును. 100 ఇయర్స్‌కి ఒక్కసారి ఒక ఫిల్మొస్తది. ఫిల్మ్ ఇండస్ట్రీ రూల్స్ అన్నిటిని బ్రేక్ చేస్తది. లెక్కలు మార్చేస్తది. కొత్త కొత్త బెంచ్ మార్క్‌ని సెట్ చేస్తది. సో, అలాంటి మూవీయే ఈ 'ధురంధర్ పార్ట్ 1' అండ్ పార్ట్ 2 కూడా జాయిన్ అయిపోయింది. 4 అవర్స్ ఉన్న ఈ మూవీ ఒక్క 10 నిమిషాలు కూడా బోర్ కొట్టకుండా ఉంది అంటే అర్థం చేసుకోండి ఎంత ఎంగేజింగ్‌గా ఉందో, ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉందో. సో, ఈ మూవీ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, రివ్యూ తెలుసుకునే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నో స్టార్ రేటింగ్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నో స్టార్ రేటింగ్. కొత్త కొత్త మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్, మూవీ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో వచ్చేస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ లైక్ బటన్ టు స్టార్ట్ దిస్ వీడియో. సో 'ధురంధర్ 2' మూవీ మొత్తం కూడా రణవీర్ సింగ్ చేసిన యాక్టింగ్ ఇంకెవ్వరూ చేయలేరు. అసలు ఆ క్యారెక్టర్కి ఇంకా వేరే ఎవరిని ఊహించుకోలేము అన్నట్లు యాక్ట్ చేశాడు. మొత్తం మీద రణవీర్ సింగ్ ర్యాంపేజ్ అని చెప్పాలి. ఇంకంతకు మించి ఏం చెప్పలేను. ఈ క్యారెక్టర్ని ఇంతకన్నా బెస్ట్గా ఇంకెవ్వరూ యాక్ట్ అయితే చేయలేరు. ఇప్పటి వరకు ఉన్న బాలీవుడ్ హీరోస్ అందరూ వేరు. ఈ మూవీ తర్వాత రణవీర్ సింగ్ వచ్చే ఫ్యాండమ్ వేరు. అసలు ఇంకా వేరు అని చెప్పాలి. అందరూ యాక్సెప్ట్ చేస్తారు అతనైతే. మూవీ స్టార్టింగ్ ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇస్తారంతే. మూవీ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం బ్రూటల్. ఫస్ట్ 20 మినిట్స్ మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వద్దు. ఎలా ఉంటుందంటే అది ఒక జైంట్ వీల్ ఎక్కి ఒక హై పొజిషన్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టేస్తారు ఫస్టే. ఇంక అక్కడి నుంచి మూవీ మొత్తం కూడా చూడండి అని చెప్పినట్లు ఉంటుంది అనమాట. సో ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. సో 4 అవర్స్ రన్ టైం ఉన్న ఈ మూవీ ఎక్కడా బోర్ కొట్టదు. బోర్ కొట్టదు అంటే ఏదో టైం పాస్ చేస్తున్నట్టు వెళ్తుంది అనుకోవద్దు. చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇంట్రెస్టింగ్గా కొన్ని సీన్స్ వస్తాయి, అసలు ఎవడు కూడా గెస్ చేయలేడు. జస్ట్ వావ్ అనిపిస్తాయి అంతే. నిజంగా డైరెక్టర్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే ఒరిజినల్ స్టోరీని తీసుకొని దాన్ని సినిమాటిక్కి తగ్గట్టు ఫిక్షనల్ పాయింట్స్ కొన్ని యాడ్ చేసి ప్రజెంట్ చేసిన విధానం అయితే బ్రిలియంట్. ఈ మూవీలో అందరి యాక్టింగ్, డైరెక్షన్, స్టోరీ, ట్విస్టులు, పర్ఫార్మెన్సు, యాక్షన్, బ్రూటల్ సీన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మ్యూజిక్ ప్రతి ఒక్కళ్ళు 100కి 1000 మార్క్స్ అయితే వేయచ్చు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి. అంటే డైరెక్టర్లో మంచి విజన్ ఉంటే ఆటోమేటిక్గా ఏ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఏమేం కావాలో ఈజీగా అతను తీసుకోగలడు. సో అదే జరిగింది ఇక్కడ. బీజిఎం అయితే చాలా చోట్ల గూస్ బంప్స్ అయితే తెప్పించింది. బట్ ఓన్లీ ఒక్క చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఫస్ట్ పార్ట్లో మనకి సాంగ్స్ చాలా బాగుంటాయి, బట్ సెకండ్ పార్ట్లో ఓన్లీ ఒక్క సాంగే నచ్చింది నాకు. సో అదొక్కటే కొంచెం. సో క్లైమాక్స్ విషయానికి వస్తే అప్పటి వరకు ఉన్న సినిమా ఒక ఎత్తు, క్లైమాక్స్ ఒకటే ఒక ఎత్తు. లాస్ట్ 40 మినిట్స్ అయితే ఆల్రెడీ జైంట్ వీల్లో టాప్ హైట్లో కూర్చొని ఉన్న ఆడియన్ని సడన్గా ట్విస్టుల మీద ట్విస్టులతో ఒక్కసారి రాకెట్లో వేసుకొని ఇంకెక్కడికో తీసుకుని వెళ్ళిపోతారు. వామ్మో, అసలు ఏం కిక్ ఉంటుందో మాటలు అయితే చెప్పలేం. ఇంకా చాలా చాలా చెప్పాలని ఉంది, బట్ ఇప్పటికే చాలా చెప్పాను అనిపిస్తుంది ఈ వీడియోలో. సో ఇంకెక్కువ రివీల్ చేయను. ఫైనల్గా ఒక్క మాట, ఇప్పటి వరకు ఇండియన్ స్పై మూవీస్ చాలా వచ్చాయి, బట్ 'ధురంధర్ పార్ట్ 1, పార్ట్ 2' చూసిన తర్వాత అయితే అవేమీ గుర్తుకురావు. ఓన్లీ 'ధురంధర్'. ఫ్యూచర్లో కూడా ఈ మూవీని డామినేట్ చేసే మూవీ కానీ, కొట్టే మూవీ కానీ రాలేదు అని అయితే నాకు అనిపించింది. సో ఓవరాల్గా ఇది నా ఎక్స్పీరియన్స్ అండ్ చాలా ఎగ్జైట్ అయ్యాను ఈ మూవీని చూసి. నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇది నా ఒపీనియన్. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ స్టార్స్ లేని మన రివ్యూ సిస్టమ్ నో స్టార్ రేటింగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.